సిద్దిపేట జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో హై డ్రామా నడిచింది. ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు వెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ నేతలు డౌన్ అంటూ ఆందోళన చేశారు. అయితే మరోవైపు కాంగ్రెస్ నాయకులు సైతం ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ క్రమంలో ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. గత రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివానగా మారింది. ఫ్లెక్సీల వివాదం పీక్ స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట కట్టుబడే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఆ హామీలు అమలు చేసినట్లయితే మేము ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఇచ్చిన హామీలు మాత్రం మీరు చేసిన రుణమాఫీ కూడా ఇంతవరకు రైతులకు సకాలంలో అందలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ చైర్మన్ రాయ నరసింహరావు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి? ఎందుకు ఆ ఫ్లెక్సీల వివాదం ఏంది? ముఖ్యంగా ఈ ఘటనకు అయితే జరిగిన సంఘటనకు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురాచారాలకు ఈ సంఘటన జరిగింది. ఏదైతే రుణమాఫీ చేస్తే గౌరవ మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నది వాస్తవం. ఏం మాట్లాడినా మేము 2 లక్షల రుణమాఫీ చేయాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి 15 ఆగస్టు కల్లా అని చెప్పినాం. కానీ రుణమాఫీ జరగలేదు, 6 గ్యారెంటీలు అమలు జరగలేదు. దానికి పోను ఈనాడు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు వెలిసిండ్రు. హరీష్ రావు రాజీనామా చేయాలి, రుణమాఫీ జరిగిందని. ఎక్కడ జరిగిందని మేము అడిగినాం. దాని మీద ఫ్లెక్సీలు ఏదైతే వెలిస్తే దాని మీద కంప్లైంట్ చేసినాం. 1 టౌన్ సీఐకి చేసినాం, మున్సిపల్ కమిషనర్కి చేసినాం. అయినా ఎవరు కూడా 10-11 గంటల పట్టించుకోవాలి. అయినా మేము కూడా ఏది కూడా వ్యతిరేకంగా పనిచేయాలి. మళ్ళీ ఆ ఫ్లెక్సీలు తీసేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. మా ఫ్లెక్సీలు తీసేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి 3 గంటల కనుక 3 టౌన్ పోలీసులో కూర్చోబెట్టింది. మమ్మల్ని అరెస్ట్ చేసి క్యాంపు కార్యాలయంపై దాడి చేయించింది. అంటే ల్యాండర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగస్తా ఉంది. ల్యాండర్ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా మారిన ల్యాండర్ ఏదైతే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేస్తుంటే ఇటు పోలీసులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. దానికి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ధర్నా చేస్తే పోలీసు వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వంకు ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేసినాం. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్, గ్యాస్ కనెక్షన్, రైతు రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేసినాం. మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడలేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీరేమో అమలు చేయలేదంటారు. ఎక్కడ ప్రజలలో మాత్రం అది లేదు కదా. 6 రుణమాఫీలు ఏదైతే 6 గ్యారెంటీలలో గ్యాసు బస్సే లేదు. 6 గ్యారెంటీలలో 4000 పెన్షన్ ఇవ్వాలి వృద్ధులకు. 6 గ్యారెంటీలలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి 4000 ఇవ్వాలి. మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు 2500 ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో దానికి 1,00,000కు తోడు తులం బంగారం ఇవ్వాలి. ఇవన్నీ కూడా అమలు జరగలేవు. పోనీ రైతు బంధు ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందంటారు. మొత్తం రాష్ట్రంలో 45 లక్షల రైతులు ఉంటే ఈనాడు జరిగింది 22 లక్షల మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 23 లక్షల మందికి రుణమాఫీ జరగాలి. ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నాం మేము తప్ప నిన్నేమంటలే. అందుకే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి అంటుంటున్నాం. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుత మార్గంలో చేస్తున్నాం. ఒకటి మీరు శాంతియుతంగా మీరు ధర్నా చేస్తున్నారు. ఆ క్యాంపు కార్యాలయం పైన దాడి జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ అయితే ఉంది కదా, మరి పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులైపోయింది. పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులను చేసి దీన్ని రెచ్చగొట్టాలి, దీన్ని చెదరగొట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ జరిగిన సంఘటన ఆలోచన చేస్తలే పోలీస్ వ్యవస్థ. ఏదైతే అధికార పార్టీకి తొత్తుగా మారింది పోలీస్ వ్యవస్థ. వాస్తవంగా సంపూర్ణ రుణమాఫీ జరగలేదని మేము మాట్లాడడం జరుగుతుంది. దానికి వాళ్ళు రుణమాఫీ జరిగింది, హరీష్ రావు గారు రాజీనామా చేయమంటే ఆ రోజు 6 గ్యారంటీలు అమలు చేస్తేనే మేము రాజీనామా చేస్తామని చెప్పినాము. దానికి వాళ్ళు దాడులు చేయడము, ఆ దాడులకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడము. ఆ ప్రేక్షక పాత్ర ఏ విధంగా ఉందంటే వాళ్ళు కాంగ్రెస్ కండువలు కప్పుకున్నట్టు వాళ్ళ ప్రవర్తన మొత్తము మమ్మల్ని చాలా ఇబ్బందిగా మాట్లాడడము. తర్వాత పార్టీ మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగితే కూడా ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళను రాత్రి జరిగింది. పొద్దున కూడా ఫ్లెక్సీలు తీసేస్తే ఇప్పటివరకు కూడా ఆ కాంగ్రెస్ కుక్కలను
ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేయలేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా పోలీసు వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తే ఏదైతే హరీష్ రావు గారు చెప్పిర్రో అదే మాట మీద రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయనతో పాటు పార్టీ పదవులు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరం కూడా రాజీనామా చేస్తాము. అదేవిధంగా మరో నాయకులు సోమిరెడ్డి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పే, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్య పాలన, ప్రజాపాలన కాదు, ఇది వైఫల్య పాలన, అష్ట దరిద్రమైన పాలన. ఆయన పాలన చేతగాక ఇవాళ వారే ఫ్లెక్సీలు పెట్టడం. రుణమాఫీ 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నావు. 31,000 కోట్ల రూపాయలు నేను రైతులకు అందిస్తా అన్నావు. నిన్న నిండు వైరా సభలో 31,000 కోట్లు ఇచ్చినా అన్నావు. మేమేమన్నాడు, హరీష్ అన్న ఏమంటున్నాడు, 31,000 కోట్లు మాఫీ చేసినట్టు ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి హరీష్ అన్నారు అడిగి ఉన్నాడు. కానీ నువ్వే దొంగ అన్నట్టుగా ఎక్కడ చేసిండు మీరు చూస్తున్నారు కదా. ఇలా ఆయనే అదే సభలో 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినాను, 31,000 కోట్లకు 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినాను, ఇంకా మిగతావి ఆంక్షలతో కూడినటువంటి ఉన్నాయి, మీరు మళ్ళీ పెట్టండి, నేను మళ్ళీ పరిశీలిస్తాను. నువ్వు అన్న మాట ఏంది, 15 ఆగస్టు లోపల రుణమాఫీ వేసి చూపిస్తాను సవాల్ చేసినావు, చిట్కా కొట్టినావు. ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టినావు, దాంట్లో భాగంగా రుణమాఫీ 18,000 కోట్లే చేసి మళ్ళీ ఇంకా నేను చేస్తాను మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా రాజీనామా చేయాలి. 6 గ్యారంటీలలో ఇలా 100 రోజులు 6 గ్యారంటీలు చేస్తాను. ఎక్కడ నువ్వు అయినా ఇలా హరీష్ రావుకి మీద ధన్యవాదాలు చెప్పాలి. ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఆయనకు నిజంగా కాళ్ళు మొక్కాలి. ఎందుకు అంటే ఆయన ఏవటే ఇలా నువ్వు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో డిసెంబర్ 9 తారీఖున నేను రుణమాఫీ చేస్తా రాగానే అనే మాట తప్పినావని ఎంపీ ఎలక్షన్ల ముందు మా హరీష్ అన్న నిలదీస్తే నువ్వేమన్నావు, అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటూ ప్రజలను నమ్మే విధంగా ఎక్కడికి పోతే అక్కడ ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అని ఒకసారి ఆల్రెడీ మాట తప్పినావు డిసెంబర్ 9 తారీఖుని, మళ్ళీ 15 ఆగస్టు అని ఇలా మాట తప్పినావు. కాబట్టి ఇలా మేము పూర్తిగా ఇప్పటికైనా హరీష్ అన్న కట్టుబడి ఉన్నాడు. నువ్వు 31,000 కోట్లు ఇప్పటికైనా ఈ రోజుకు మాఫీ చేసి నువ్వు రాజీనామా అడుగు. ఇవాళ నువ్వు రాజీనామా చేయాలి. ఇది డైవర్ట్ పాలిటిక్స్, మైండ్ గేమ్ పాలిటిక్స్ మీద ఇవాళ హరీష్ అన్న నేను అసెంబ్లీలో చెడు కూడా ఆడుకున్నాడు. మా అసెంబ్లీ టైగర్ నేను అసెంబ్లీలో నీకు అన్ని నిలదీసాడు. అక్కడ ఏం చెప్పుకున్నావు, రేషన్ కార్డు లేనలోకి నువ్వు ఎందుకు ఇస్తలేవా అంటే రేషన్ కార్డు ప్రమాణం లేకుండా రుణమాఫీ చేస్తాను. మరి ఇలా ఎక్కడ పోయింది, మళ్ళీ రేషన్ కార్డులోకి ఏ ఒక్క రైతుకైనా వేసావా? ఇలా గదే నిలదీస్తున్నాం, ఇలా గదే నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ దీనికి ఇలా మైండ్ డైవర్ట్, ఇలా ఒక ప్రభుత్వ ఆస్తున్నటువంటి క్యాంపస్ మీద దాడి చేయడం ఇది దుర్మార్గం. ఇది సిద్దిపేటలో ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు. పోలీసులు కూడా ఇవాళ ఏం చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఇలా ఫ్లెక్సీలు ఉన్నాయి. అక్కడ ఆ ఫ్లెక్సీని తొలగించాల్సింది పోయి ఆ ఫ్లెక్సీలు పెట్టుకుని పర్మిషన్ లేకున్నా కూడా ఫ్లెక్సీలు తొలగించుకుంటే పర్మిషన్ కావాలంటారు. శాంతి భద్రత విఘాతం కలుగుతున్నాం, మీరే తొలగించాలి కదా. ఇలా మున్సిపల్ అధికారులు వచ్చి తొలగించబోతుంటే వాళ్ళని అడ్డుకుంటాం. సో ఇది పోలీసులు కూడా ఒక మంట కాగుతూ ఉన్నారు. ఎప్పటికీ శాస్త్రం కాదు. దయచేసి ఇది సిద్దిపేట శాంతియుతం ఉన్నట్టు సిద్దిపేట ఇది. దీన్ని ఉద్యమంలో అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా జరిగిన ఉద్యమం చేసి ఇలా 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రం నాయకులు ఇలా మన హరీష్ అన్న, మన కేసీఆర్ గారు. అదేవిధంగా జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాఘుల సారయ్య మనతో ఉన్నారు, ఆయన అడిగారు. చెప్పన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి గట్టిగా హరీష్ అన్న డిమాండ్ చేయడంతోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వము దిగచ్చి 50% మాత్రమే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 50% మాత్రం రైతులు గ్రామాలలో బ్యాంకుల చుట్టూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ హరీష్ అన్న గట్టిగా రైతుల పక్షాన మాట్లాడుతుండని చెప్పి ఇలా క్యాంప్ ఆఫీస్ పైన, సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ పైన దాడులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ వాళ్ళ నైజాం కాదు, కాంగ్రెస్ గుండాలు రౌడీల లెక్క వ్యవహరిస్తూ ఇలా రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హరీష్ అన్న మాట కట్టుబడి ఉన్నాడు. హరీష్ అన్న రాజీనామా చేస్తా అన్నాడు. ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయి, షరతులు లేకుండా రుణమాఫీ అందరికీ చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా చేస్తా అని చెప్పిండు. ఎక్కడ చేసినావు? నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా వానాకాలం ఇచ్చినావా? ఇయ్యలేదు. రైతు భరోసా ఇవ్వకుండా రైతు రుణమాఫీకి పోయినావు, అది కొందరికే చేసినావు, అందరికీ చేయమని చెప్పి అలా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు హరీష్ అన్న. దీన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. రైతులందరికీ చేసే వరకు, రుణమాఫీ చేసే వరకు ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొత్తం బూటకం హామీలే. రైతులకు ఇస్తాన్న భరోసా ఎగబెట్టిండు. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 31,000 కోట్ల రూపాయలకు నిన్న అతను స్వయంగా వైరా సభలో 18,000 వరకే చేశాను. రైతులలో కొంత సాంకేతిక లోపం ఉండడం వల్ల కొంతమందికి తెలియదు. అలాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తా అని చెప్పడం ఇది దీంట్లో అంతర్యమైందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చిన 6 గ్యారెంటీలలో షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వారికి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తాను, అది ఎగబెట్టను. మహిళలకు 2,500 ఇస్తాను, అది ఎగబెట్టను. నిరుద్యోగ భృతి ఇవ్వనే లేదు. ఇట్లా చాలా రకాల ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడం లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులకు దిగబడితే శాంతి భద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థ వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి కనుసన్నల్లో పనిచేస్తూ క్యాంప్ ఆఫీస్ పైన దాడికి తెగబడ్డ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 3 గంటల వరకు నిర్బంధించడం ఇదే కానీ దమన నీతి అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.